తేనెటీగలు లేకపోతే మన సర్వైవల్ కష్టం అవుతుందనే విషయం మీకు తెలుసా? నిన్న మార్నింగ్ మా గార్డెన్లో హనీ బీస్ చూసి వాటి గురించి రీసెర్చ్ చేశాం. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్. వీటిది స్త్రీ ఆధిపత్యంతో నడిచే సమాజం. వీటికి హెడ్ రాణి. రాణి తేనెటీగ రోజుకి 2000 గుడ్లు పెడుతుంది. క్వీన్ తర్వాత వర్కర్ బీస్. ఇవి ఆడ తేనెటీగలు. గూడు కట్టడం, తేనె కలెక్ట్ చేయడం, లార్బా సంరక్షణ, ఇలా అన్ని పనులు ఇవే చేస్తాయి. ఇకపోతే డ్రోన్ బీస్. ఇవన్నీ మగవి. రాణిగారితో సెక్స్ చేయడం తప్ప వేరే పని ఉండదు. గూడు చుట్టూ పని పాటు లేకుండా ఎగురుతూ ఉంటాయి. అవే మగ తేనెటీగలు. అయితే తేనెటీగలు 24 కిలోమీటర్ల స్పీడ్తో రోజుకి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. ఒక్కో తేనెటీగ రోజుకి 5000 నుండి 10,000 ఫ్లవర్స్ని విజిట్ చేస్తుంది. ఇవి అల్ట్రావైలెట్ రేషన్ చూడగలవు. అంటే ఒక పువ్వు చుట్టూ తిరిగితే అందులో తేనె ఉందో లేదో వీటికి తెలిసిపోతుంది. ఒక తేనెటీగ తేనె వెతుక్కుంటూ కొంత దూరం వెళ్తుంది. అక్కడ దానికి పెద్ద ఫ్లవర్ గార్డెన్ కనిపిస్తుంది. ఈ విషయం మిగతా వాటికి చెప్పాలి. వాటికి మాటలు రావు కాబట్టి మిగతా వాటికి డ్యాన్స్ చేసి చూపిస్తుంది. ఈ డ్యాన్స్ని వాగిల్ డ్యాన్స్ అంటారు. ఈ డ్యాన్స్ చేసి ఒక డయాగ్రామ్ గీస్తాయి. ఆ డయాగ్రామ్ చూస్తే ఏ సైడ్ వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, అక్కడ తేనె క్వాలిటీ ఏంటి, ఇలా అన్ని విషయాలు వాటికి అర్థమైపోతాయి. తేనెటీగల వల్ల ముఖ్యంగా పాలినేషన్ జరుగుతుంది. అదే కనుక జరగకపోతే మనం తినడానికి పండ్లు, కాయగూరలు ఏముండవు. మీ ఇంటి గార్డెన్లో తేనె పట్టు కడితే వాటిని ఏం చేయకండి. మీ ఇంటి గార్డెన్ ఎంతో నచ్చితే కానీ అవి తేనె కట్టుకోవు. మనం అన్నీ తయారు చేయగలం కానీ తేనెని తయారు చేయలేం. ఒక తేనెటీగ జీవితాంతం కష్టపడితే ఒక 1/2 స్పూన్ తేనె తయారవుతుంది. 3000 సంవత్సరాల క్రితం దాచిన తేనె ఈజిప్ట్లో దొరికింది. తినడానికి పనికి వస్తుందని సైంటిస్టులు చెప్పారు. సో సేవ్ హనీబీస్.